మనం ప్రముఖ చెవి ముక్కు గొంతు వైద్యులు డాక్టర్ బివిఎస్ ప్రసాద్ కోదాడ గారిని కరోనా మీద కొన్ని వివరాలు అడగాల్సి రావడం జరిగింది. ఇంటర్వ్యూలే ముందు సార్ నమస్కారం. నమస్కారం. ప్రధానంగా ఈరోజు ప్రపంచాన్ని వణికిస్తున్నటువంటి మహమ్మారి కరోనా మహమ్మారి. ఈ కరోనా అనేది అసలు ప్రజల్లోకి ఎందుకు వస్తుంది, ఎలా వచ్చింది అనే దాని మీద కొంత సంక్షిప్త సమాచారం ఇవ్వాల్సింది. ప్రస్తుతం ఉన్న పాండమిక్ పీరియడ్లో డిసెంబర్ 2nd వీక్ ఆ 3rd వీక్ నుంచి చైనాలో కొన్ని రకాలమైన దగ్గు జ్వరంతో మొదలైన కొన్ని సింటమ్స్ తోటి కొంతమంది బయటపడ్డారు. దాన్ని అక్కడ గవర్నమెంట్ కూడా ఫైనల్గా అనౌన్స్ చేసేసి ఇది కరోనా అనే వైరస్ వల్ల వ్యాప్తి చెందుతుంది, SARS-CoV అంటారు, COVID-19 అనే నామకరణతో దాన్ని చెప్పారు. అది ఆ వైరస్ ఎందువల్ల ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, ఆ వైరస్ ఆరిజిన్ ఎక్కడి నుంచి వస్తుంది, దాని కొన్ని రకాల థీరీస్ కూడా ఉన్నాయి. అవన్నీ కూడా అన్ప్రూవన్ థీరీసే, ల్యాబ్లో తయారు చేశారు. సో 80% జీనోమ్ వచ్చేసి కరోనా బ్యాక్ నుంచి తీసుకున్నారు. రికాంబినెంట్ టెక్నాలజీ ద్వారా ఇంకొక 20% జీనోమ్ వేరే వైరస్ నుంచి తీసుకొని వచ్చి ఈ రెండు ల్యాబ్లో రికాంబినెంట్ టెక్నాలజీ మిక్స్ చేసి దాన్ని వచ్చిన వైరస్ని అక్కడి నుంచి లీక్ అయిపోయి స్ప్రెడ్ అయిపోయింది. సో ఆ వుహాన్ సిటీలో ఉన్న అక్కడి నుంచి బయటపడిన వైరస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకి వ్యాపింపజేయడం జరిగింది. సో ఇనిషియల్ స్టేజ్లో ట్రాన్స్పోర్ట్, ఎయిర్ ట్రాన్స్పోర్ట్, విమానాల ద్వారా వచ్చిన ప్రయాణికుల ద్వారా వుహాన్ సిటీ నుంచి చైనా నుంచి అది బయట ప్రపంచాలకు వచ్చింది. సో ఈ వైరస్ అక్కడ పుట్టడం జరిగింది. వైరస్ యొక్క స్ప్రెడింగ్ యాక్టివిటీ ఇంపార్టెంట్. అక్కడ వైరస్ స్ప్రెడింగ్ యాక్టివిటీ అంటే మామూలు కరోనా వైరస్లన్నీ కూడా ఒక 0.1 సైజు. ఈ పర్టికులర్ కరోనా వైరస్ 7వ రకానికి 7వ తరానికి చెందిన కరోనా వైరస్ గ్రూప్కి సంబంధించి ఈ కరోనా వైరస్ అంటేనే జలుబుకు సంబంధించి సింపుల్ జలుబును కాజ్ చేసే వన్ ఆఫ్ ద వైరస్లో ఒకటి. ఇప్పుడు ఈ వైరస్ ఈ చిన్న జలుబు నుంచి నిమోనియాగా, వైరల్ నిమోనియాగా అక్కడి నుంచి డెత్ దాకా తీసుకెళ్తున్న పరిస్థితిలో వచ్చేసింది. సో ఈ కరోనా వైరస్కి ఇంత స్ప్రెడింగ్ యాక్టివిటీ ఒకటి, ఇంత విరులెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది. ఒకటి ఏంటంటే 80% ఈ కరోనా వైరస్ జన్యుక్రమాన్ని విశ్లేషణ చేస్తే 80% జన్యుక్రమం అనేది గబ్బిలాలో ఉన్న కరోనా వైరస్ యొక్క జన్యుక్రమంతో 80% పోలి ఉంది. 20% ఏమో వేరే వైరస్ నుంచి తీసుకున్న జన్యుక్రమంలో పోలి ఉంది. ఆ వేరే వైరస్ ఎక్కడి నుంచి, ఏ వైరస్ ఎక్కడి నుంచి తీసుకున్నారనేది ఇప్పుడు ఇంతవరకు అన్సర్టైన్, ఇంతవరకు ప్రూవ్ చేయగలరు. సో దాని మీద జరుగుతూ ఉంది చర్చలు కూడా. ఇంకోటి ఇప్పుడు ఏంటంటే అది ఆల్రెడీ ఒక కంట్రీ దాటిపై నెంబర్ ఆఫ్ కంట్రీస్ అని ఇన్వాల్వ్ అయిన తర్వాత WHO కూడా దాన్ని పాండమిక్ అని డిక్లేర్ చేసిన తర్వాత సో అన్ని దేశాలు కూడా ఒక పర్టికులర్ ప్రోటోకాల్ని ఫాలో అవ్వడం మొదలుపెట్టేసింది. ఒకటి అందులో ఏంటంటే పాండమిక్ వచ్చిన తర్వాత మన ఇండియాలో పర్టికులర్గా ఎపిడమిక్ డిసీజ్ యాక్ట్ అనేది తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ సిచ్యువేషన్ అంతా హ్యాండ్ ఓవర్ తీసుకొని కొన్ని ప్రోటోకాల్స్ పెట్టింది. ఒకటి సోషల్ డిస్టెన్సింగ్, 2 ఫేస్ మాస్క్. ఇంట్రప్షన్ సార్, దాని తర్వాత ఓకే. అంటే ఇది గబ్బిలాల ద్వారా వస్తున్నటువంటి కాబట్టి గ్రామీణ ప్రాంతాల్లో గబ్బిలాలు చాలా ఉన్నాయి. చాలా రకాల సపోటా చెట్లు, జామ చెట్లు, మామిడి చెట్లు, ఈ చెట్లలో కూడా గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి. అంటే ఈ గబ్బిలాలు టచ్ చేసి, గబ్బిలాలు కొరికడం, గబ్బిలాలు టచ్ చేసిన కాయలను పబ్లిక్ అంటే ప్రజలు తింటే వాళ్ళకి అట్లాంటి వైరస్ వచ్చే అవకాశం ఉంటుందా? ఇక్కడ ప్రత్యేకమైన అంశం ఏంటంటే మన ఇండియాలో కూడా గబ్బిలాలు ఉన్నాయి, కానీ మన ఇండియాలో ఉన్న గబ్బిలాల్లో కరోనా వైరస్ ఉంది అనేది ఇంతవరకు రీసెర్చ్ డేటా అనేది జరగలేదు, అందరికి అప్పులేకపోయాను. సో మరోవరు మనకి గబ్బిలాలు కూడా సంఖ్య కూడా తక్కువ, పర్టికులర్ రీజన్స్లోనే ఉంటాయి, అడవులకి వెళ్ళనే ఉంటాయి. మన వాళ్ళు అడవులకి వెళ్ళేది కూడా తక్కువ. సో గబ్బిలాలతో వచ్చిన ఈ కరోనా డిసీజులని కూడా ఇప్పుడు ఇండియాలో ఇంతవరకు, ఎందుకంటే మనకి టెంపరేట్ జోన్ కాబట్టి, ఉష్ణమండల ప్రదేశాలు కాబట్టి, భూమధ్యరేఖకి దగ్గర ఉంటాం కాబట్టి తక్కువ. సో సైంటిఫిక్ డేటా కూడా మనకి అందుబాటులో లేదు. ఓకే, ఇప్పుడు క్లినికల్ ట్రయల్స్ జరుగుతున్నాయి. ఒక్కొక్క మెడికల్ కంపెనీ ఒక్కొక్క రకంగా ప్రకటన చేస్తుంది.
ఈ క్లినికల్ ట్రయల్స్ రష్యా చేస్తున్నారు, అమెరికా చేస్తుంది, ఇండియా చేస్తుంది, చైనా చేస్తుంది, జర్మనీ చేస్తుంది, అనేక దేశాలు క్లినికల్ ట్రయల్స్ ఫైనల్కి వచ్చినాయి అంటున్నారు. అసలు ఈ క్లినికల్ ట్రయల్స్ అంటే ఏంటి, ఫైనల్ ప్రాబ్లం అంటే ఏంటి, ఈ వ్యాక్సిన్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? మంచి క్వశ్చన్ అడిగారు. క్లినికల్ ట్రయల్స్ అంటే ఒక ఒక ఫార్మా కంపెనీ ఒక మందులు కానీ, ఒక ఇంజెక్షన్ కానీ, ఒక వ్యాక్సిన్ కానీ మార్కెట్లోకి రిలీజ్ చేయాలి అంటే ఫస్ట్ ఆ మందు ఏ జబ్బుకి వ్యతిరేకంగా, ఏ వైరస్కి వ్యతిరేకంగా, ఏ బ్యాక్టీరియాకి వ్యతిరేకంగా తయారు చేస్తున్నారు వాళ్ళు ఆ కన్సర్న్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని ఆ మందును తయారు చేయాలి. మందును తయారు చేసిన తర్వాత ఆ మందు ఒకటి పనికి అది సేఫ్టీయా కాదా, ఒకటి. రెండోది పని చేస్తుందా లేదా, మూడోది కొన్ని పర్టికులర్ గ్రూప్స్ మీద చేసినప్పుడు దాని యొక్క ఎఫికసీ ఎలా ఉంది, నాలుగోది ఇది ఆన్గోయింగ్, ఫోర్త్ వన్ ఏంటంటే మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆ మందు వల్ల లేదా ఆ వ్యాక్సిన్ వల్ల లేదా ఆ ఇంజెక్షన్ వల్ల ఏమైనా మళ్ళీ సంవత్సరాల తరబడి కాంపిటీషన్స్ కొత్త వచ్చినప్పుడల్లా కూడా మళ్ళీ దాన్ని నోట్ చేసుకుంటూ ఉంటారు. ఇది ఫేజ్ 4 అనేది ఆ మందు కానీ ఆ వ్యాక్సిన్ కానీ ఎగ్జిస్ట్ అయినంత కాలం వరకు నడుస్తూనే ఉంటుంది. ఫస్ట్ ఇందులో 4 ఫేజ్లు ఉంటాయి. ఒకటి ఫేజ్ 0. ఫేజ్ 0లో ఏం చేస్తారు, ఒక 10 to 15 పీపుల్ కలెక్ట్ చేసుకుని నార్మల్ పీపుల్ తీసుకుంటారు. తీసుకొని ఆ మందును వాళ్ళకి ఇస్తారు. సబ్క్యూటేనియస్గా కానీ ఏదైనా కానీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఆ మందు యొక్క ప్రయాణం ఆ వ్యక్తి ఆ నార్మల్ పర్సన్ యొక్క శరీరంలో ఎలా ఉంది, దీన్ని ఫార్మకోడైనమిక్స్ అంటారు. అంటే ఆ మందు శరీరం మీద ఎటువంటి ప్రభావం చూపిస్తుంది ఒకటి. రెండోది ఫార్మకోకైనెటిక్స్, ఆ శరీరము ఆ మందుకి ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది, పాజిటివ్గా రెస్పాండ్ అవుతుందా, నెగిటివ్ రెస్పాండ్ అవుతుందో ఏది వస్తుంది. ఇదంతా కూడా ఫేజ్ 0. నెక్స్ట్ ఫేజ్ 1. ఫేజ్ 1లో ఏమవుతుంది, ఇక్కడ కూడా హ్యూమన్ క్లినికల్ ట్రయల్సే, కాకపోతే ఇక్కడ తక్కువ మంది కూడా కొంచెం ఒక 15-20 మందిని తీసుకుని ఈ సేఫ్టీ చూస్తారు. సేఫ్టీ ఈ మందు ఈ వ్యాక్సిన్ ఈ కొత్త మందు ఆ పర్టికులర్ వాలంటీర్కి ఇచ్చినప్పుడు అతనికి ఏమైనా దుష్పరిణామాలు ఏమైనా వస్తున్నాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా అనేది మెయిన్గా ఫేజ్ 1లో చూస్తారు. ఫేజ్ 1. ఫేజ్ 3లోకి వచ్చేసి అది సేఫ్టీ బాగుంది, సేఫ్టీగా ఉంది, వాలంటీర్స్ కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేవు, అందరూ మంచిగా ఉన్నారు అనుకున్న తర్వాత ఫేజ్ 3కి వెళ్తారు. ఫేజ్ 2లో తేడా వస్తే ఆ ట్రయల్స్ క్లోజ్ అవుతుంది. ఫేజ్ 3కి వచ్చిన తర్వాత డోస్ అడ్జస్ట్మెంట్, ఏ డోస్కి ఎలా చేయాలి. ఫేజ్ 3లో ఒక 100-200 పీపుల్ టెస్ట్ చేస్తారు డోస్ ఈ మాస్ మీద. ఫేజ్ 3కి వచ్చేసరికి 2000-3000 అంతమంది టెస్ట్ చేస్తారు అన్నమాట. సో ఈ ఫేజ్ 3 దాటిన తర్వాతనే ఆ డేటా అంతా కూడా గవర్నమెంట్కి ప్రొడ్యూస్ చేసిన తర్వాతనే మన గవర్నమెంట్లో ఐసీఎంఆర్ ఉంది, వాళ్ళు ఓకే అనుకున్న తర్వాతనే అప్పుడు మార్కెట్లోకి వస్తుంది. ఓకే, ఇప్పుడు 2-3 ఫార్మా కంపెనీలు రెమెడీస్, ఇలాంటి కొన్ని రకాల ఇంజెక్షన్స్, ట్యాబ్లెట్స్ మార్కెట్లో తీసుకొచ్చాయి. మరి ఇవి ఈ కరోనా వైరస్ని నియంత్రించడంలో ఎంతవరకు పాత్ర పోషిస్తాయనేది ఏమైనా ప్రూవ్ అయిందా? ప్రూవ్ కానట్లయితే ఐసీఎంఆర్ వాళ్ళు భారతదేశంలోకి ఆ మందుని విక్రయించడానికి అనుమతి ఇచ్చారు. దీనివల్ల జరిగే ప్రయోజనం ఏంటి? ఒకటి, ఐసీఎంఆర్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి మార్కెట్లోకి వచ్చేసిందంటే వాళ్ళు ఆల్రెడీ లైసెన్స్ తీసుకున్నట్టే. సో లైసెన్స్ ఇచ్చారు కాబట్టి ఐసీఎంఆర్ వాళ్ళు మార్కెట్ చేసుకోవడానికి వాళ్ళకి అది లైసెన్స్ దాకా ఇవ్వగలిగే స్టేజ్కి వచ్చిందంటే అది సేఫ్టీ డ్రగ్ అని అర్థం. ఎఫిషియన్సీ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. ఆ పారామీటర్స్ ప్రకారం వాళ్ళు డిసైడ్ చేస్తారు. అవి వాళ్ళు అనుకున్న స్టాండర్డ్స్ రీచ్ అయిన తర్వాతనే ఐసీఎంఆర్ వాళ్ళు వాళ్ళకి లైసెన్స్ అమ్ముకోవడానికి లైసెన్స్ ఇస్తారు. సో అంటే ఆ ప్రైస్ అన్ని దాటిపోయి అది మార్కెట్లో రిలీజ్ అయిందని అర్థం. ఇంకోటి సార్, ఇప్పుడు ఈ కరోనా వచ్చిన తర్వాత ఫస్ట్లో ఏమన్నారంటే ఆఫ్టర్ 50 years వాళ్ళు చనిపోతారు, 50 years వాళ్ళు చనిపోతారు, వృద్ధులకి ఇంకా వేరే రకమైన కాంప్లికేషన్స్ ఉన్న వాళ్ళు చనిపోతారు అని చూస్తుంటే మనం ప్రాక్టికల్గా చూస్తుంటే దీనికి వృద్ధులు, యువకులు అనేది ఏం లేకుండా 20-26 సంవత్సరాల 18 సంవత్సరాల యువకులు కూడా చనిపోవడం జరుగుతుంది. కాకుంటే చిన్నపిల్లల ప్రధానంగా దాని ప్రభావం అంతగా కనిపించట్లేదు. అది ఒకటి తప్ప మిగతాదంతా ఈ వయసుతో సంబంధం లేకుండా మరణాలు సంభవిస్తుంది. దీంట్లో ఏంటి ఉన్నటువంటి తేడా ఏంటి? ఒకటి, ఇక్కడ కరోనా దాన్ని COVID-19
దానికి సింటమ్స్ వైజ్ కూడా ఏజ్ డిస్ట్రిబ్యూషన్లో తేడా ఉంది, జెండర్ డిస్ట్రిబ్యూషన్లో కూడా తేడా ఉంది. ఏజ్ డిస్ట్రిబ్యూషన్ అంటే పర్టికులర్గా చిన్నపిల్లలు బిలో 10 or 12 years వాళ్ళకి ఏంటంటే దాని యొక్క ఇన్సిడెంట్స్ కూడా యూఎస్ స్టడీ అయితే ఉంటుంది. ఓన్లీ 5% ఇన్సిడెంట్స్ వచ్చేసి 5%. చిన్నపిల్లలు ఎఫెక్ట్ అయిన వాళ్ళు, తల్లిదండ్రులు ఎఫెక్ట్ అవ్వచ్చు, చిన్నపిల్లలు తల్లిదండ్రులకు వచ్చినంత మాత్రం చిన్నపిల్లల్లో ఎఫెక్ట్ అయ్యింది 5%. సో వీళ్ళకి ఎందుకు చిన్నపిల్లల్లో ఎందుకు COVID-19 అనేది అంత తీవ్రమైన ప్రభావం చూపించలేదు, దట్టు వాళ్ళకి పాజిటివ్ కేసెస్ నమోదు అవ్వట్లేదు. ఒకటి ఏంటంటే కరోనా కాజ్ చేసే COVID-19 కేసు జబ్బులో మనకు ముఖ్యంగా మనం చూసేది ఏంటంటే ఆటో ఇమ్యూనిటీ అంటే శరీరంలో ఏదైనా బాడీలో బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ వస్తే అది ఏం చేస్తుంది, శరీరం ఇమ్మీడియట్గా దాన్ని క్యాప్చర్ చేసి దాన్ని ట్రాన్స్మిట్ చేసేసి దాన్ని చంపేయడానికి లేదా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నం చేసే క్రమంలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అనేవి చాలా రిలీజ్ అవుతాయి, దాన్ని కదలకుండా బంధించేసి చంపేస్తాయి. సో మనం దీన్ని ఎలా పోల్చుకోవచ్చు అంటే మనకి ఒక టౌన్ ఉంది, ఒక పోలీస్ స్టేషన్ ఉంది, పోలీసులు యాంటీబాడీస్ అంటే మనం పోలీసుల కింద లెక్కేసుకోవచ్చు. ఇప్పుడు పోలీసులు ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారంటే లా అండ్ ఆర్డర్ నీట్గా క్లియర్గా ఉంటుంది, ఎవరికి ఏ ఇబ్బంది రాదు. అదే పోలీసులే వాళ్ళు దోసుకోవడం మొదలు పెడితే, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే, దోసుకోవడానికి మొదలు పెడితే అదే మన ఇమ్యూనిటీ, మనకి శరీరాన్ని రక్షించవలసిన ఇమ్యూనిటీ నుంచి వచ్చే యాంటీబాడీస్ మన శరీరాన్ని రక్షించకుండా మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఆ వ్యతిరేకంగా పనిచేయడానికి ఆ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ కాల్ చేస్తుంది. ఆ వ్యతిరేకంగా పనిచేసి శరీరంలో భాగాల మీద టోటల్గా ఎఫెక్ట్ చేసేస్తే అంటే ఏంటి, మన శరీరాన్ని రక్షించాల్సిన రక్షక వ్యవస్థ మన శరీరానికి వ్యతిరేకంగా పనిచేస్తే ఆ సిస్టమ్ అనేది చిన్నపిల్లల్లో చాలా తక్కువ ఉంటుంది. ఓకే, ఇంకొకటి యూరప్ కంట్రీస్ని చూస్తే యూరప్ కంట్రీస్కి భారతదేశానికి మధ్య ఇమ్యూనిటీ కోర్లో చాలా వ్యత్యాసం ఉందని చెప్తున్నారు. సహజంగా మరి పోషకాహార లోపం భారతదేశంలో ఎక్కువ ఉంటుంది, యూరప్ కంట్రీస్ లాంటి దేశాలలో పోషకాహార లోపం ఉండదు. మరి ఇమ్యూనిటీ భారతదేశ ప్రజలు ఎక్కువ ఉండడానికి కారణం ఏంటి? రెండో విషయం, ఇప్పుడు కషాయం తాగమని చెప్తున్నారు, మిరియాలు, లవంగాలు, అల్లము, పసుపు ఇవన్నిటితో కలిపి ఒక కషాయం ఆయుర్వేదిక్ డాక్టర్స్ చెప్తున్నారు. ఈ కషాయం తాగడం మూలంగా ఇది ఎంతవరకు అడ్డుకోవడం వేస్తుంది? ఇమ్యూనిటీ పవర్ భారతదేశస్తులకు ఎందుకు ఎక్కువగా ఉంటుంది? గుడ్ క్వశ్చన్ అండి. మన భారతీయులకు మరి ఏదో అడ్వాంటేజ్ అనుకుంటారో ఏమో మరి, కానీ ఎలర్జీ ఈ టెంపరేట్ జోన్ ఉష్ణమండల ప్రదేశం కాబట్టి డస్ట్ ఎక్కువగా ఉంటుంది, ఉండడం కాబట్టి మన ఎలర్జీకి సంబంధించిన వ్యాధులు అయితే సింపుల్ ఎలర్జిక్ రైనైటిస్ కానీ ఎలర్జీ ఇండ్యూస్డ్ ఆస్తమా కానీ ఇటువంటి సింపుల్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఏంటంటే బాడీలో ఎప్పుడు కూడా ఎంతో కొంత జలుబు లోపలికో బయటకో ఎంతో కొంత నడుస్తూ ఉంటుంది, గాలి మారినా నీళ్ళు మారినా తిండి మారినా కూడా ఎంతో కొంత నడుస్తూ ఉంటుంది. ఆ నడిచినప్పుడు ఏంటంటే మన ఆ శరీరం అనేది యాంటీబాడీస్ ఇంకా చెప్పినట్టు పోలీసులే కదా, వాళ్ళు ఎప్పుడు కూడా రెడీ అయ్యి కూర్చొని ఉంటాయి, తయారైపోయి రెడీ అయ్యి కూర్చొని ఉంటాయి, ఎప్పుడు అటాక్ చేస్తామన్న మూడ్లో ఉంటాయి. కాబట్టి మనకి ఏంటి, ఇమ్యూనిటీ సిస్టమ్ ఎప్పుడు కూడా ఆల్వేస్ స్టేట్ ఆఫ్ హై ఎలర్ట్లో ఉంటుంది. సో మనం బయటకు వెళ్తుంటాం, తిరుగుతుంటాం, దుమ్ముకి ఎక్స్పోజ్ అవుతుంటాం. అదే ఫారిన్ కంట్రీ అతను వచ్చి ఇక్కడికి వచ్చేసి ఆ ఎండకి తిరగలేడు, ఆ డస్ట్ కూడా ఎక్స్పోజ్ కాలేదు. వాళ్ళకి ఏంటి, ఫారిన్ కంట్రీస్లో ఏంటి, పొల్యూషన్ ఉండదు, టెంపరేచర్ ఉండదు, తక్కువ మైనస్లోకి వెళ్ళిపోతుంది. సో ఒకసారి మనలో ఉన్న ఇమ్యూన్ సిస్టంలో ఉన్న ఒక అద్భుతమైన విషయం ఏంటంటే ఇమ్యూనలాజికల్ మెమరీ. ఒక వైరస్ ఇప్పుడు స్మాల్ పాక్స్ ఉంది, ఒకసారి వచ్చింది, మనం దానికి శరీరం అనేది రెడీ అయి ఉంటుంది. స్మాల్ పాక్స్ లాగా మళ్ళీ భవిష్యత్తులో ఏమైనా వస్తే దానికి వ్యతిరేకంగా పనిచేసిన యాంటీబాడీస్ అలాగే బ్యారక్స్లో ఉన్నట్టు ఉంటాయి. ఒకసారి మళ్ళీ స్మాల్ పాక్స్ వైరస్ రాగానే మళ్ళీ దాన్ని చంపేసి క్లియర్ చేస్తాయి. అంటే అది అటాక్ అయినట్టుగా ఇది వైరస్ చంపేసినట్టు మనకు తెలియదు. అంటే దానికి సంబంధించిన యాంటీబాడీస్ అనేది జీవితాంతం మన శరీరంలో ఉంటాయి. అంటే ఒకసారి వస్తే చాలు. దీన్ని ఇమ్యూనలాజికల్ మెమరీ అంటారు. ఆ మెమరీ మనకుంది. సో అక్కడ ఫారిన్ కంట్రీస్ అనేది ఎక్స్పోజ్డ్ అనేది లేదు. సో ఇమ్యూన్ సిస్టమ్ ఇప్పుడు యాక్టివ్ ఉండడానికి అయ్యే ఛాన్స్ తక్కువ మనతో పోల్చుకుంటుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి వాళ్ళకంటే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఇప్పుడు పూర్తి స్థాయి వ్యాక్సిన్ కావాలంటే సుమారుగా ఎంత టైం పడుతుంది? ఇప్పుడున్న పరిస్థితుల్లో
ఇప్పుడు రష్యన్ వాళ్ళు ఏదో వ్యాక్సిన్ చెప్తా ఉన్నారు, ఆ వ్యాక్సిన్ కూడా phase 1 ట్రయల్స్ మాత్రమే అయింది. మన ఇండియా కోవాక్ వ్యాక్సిన్ కూడా నిమ్స్లో స్టార్ట్ అవుతుంది phase 1, ఇది కూడా phase 1. మనకి phase 1 అవ్వడానికి ఆగస్ట్ లోపలికి అయిపోతుంది. ఇది phase 1 ట్రయల్స్ మాత్రమే, ఇంకా phase 2 అవ్వాలి, phase 3 అవ్వాలి. ఏంటంటే నియర్లీ మినిమం ఆఫ్ 5 to 6 months అయితే కంపల్సరీ. ఇప్పుడు ఈ కరోనా మార్చి దగ్గర నుంచి మొదలు పెడితే భారతదేశంలో రోజు విస్తరించుకుంటూ పోతుంది. ఇవాళకి వచ్చేసేపటికి సుమారుగా ప్రతిరోజు 30,000 కేసులకి వచ్చేసిపోతున్నాం. దీన్ని తగ్గించాలంటే, కొంత నియంత్రణలోకి తీసుకురావాలంటే ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఓన్లీ మాస్క్ పెట్టుకుంటే సరిపోతుందా? ఇంకా ఏమైనా నియంత్రణ చర్యలు తీసుకోవాలి? మంచి క్వశ్చన్ అండి. ఒకటి, గవర్నమెంట్ సైడ్, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ వాళ్ళ ప్రోటోకాల్స్ ప్రకారం వాళ్ళు బాగానే చేస్తూ ఉన్నారు. ఎంతసేపటికి ఇటువంటి పాండమిక్స్లో గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళు చేసే ఎంత కష్టపడినా వాళ్ళు 50% అవుతుంది. సో రిమైనింగ్ 50% కవర్ చేయాల్సింది కమ్యూనిటీ పార్టిసిపేషన్. ఇప్పుడు అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ అంటే ప్రజలు యాక్టివ్గా ఇన్వాల్వ్ అయ్యి దీని నుంచి నేను తప్పించుకోవాలి, దీని నుంచి ఎలాగైనా ఆపాలని ఉద్దేశంతో వాళ్ళు చేయాలి. గవర్నమెంట్ ఏం చెప్తుంది? యూనివర్సల్ ప్రికాషన్స్ చెప్తాను. ఎవరైనా WHO చెప్పినా, ICMR చెప్పినా యూనివర్సల్ ప్రికాషన్స్ ఏంటి? మాస్క్ వేసుకోవాలి, 6 feet డిస్టెన్స్లో ఉండాలి, సోషల్ డిస్టెన్స్ పాటించండి, ఫేస్ షీల్డ్స్ వేసుకోండి, హ్యాండ్ ఎప్పటికప్పుడు వాష్ చేసుకోండి, హ్యాండ్ వాష్ చేసుకోండి, ఇవన్నీ చెప్తాం. సో ఇవన్నీ కరెక్ట్. లైక్ వీటి వల్ల ఈ యూనివర్సల్ ప్రికాషన్స్ ప్రతి వాళ్ళలో తీసుకోవడం వల్ల కొంత బెటర్. సో గవర్నమెంట్ ఆ పాయింట్లో సక్సెస్ అయింది. కానీ ప్రజల నుంచి రావాల్సినంత భయం ఏర్పడిపోతుంది. కానీ ఎంత మీడియా వాళ్ళు ఎంత చెప్పినా కానీ దాన్ని నెగటివ్గా ఎక్కించుకొని భయంతో ఉన్నారు. కానీ ప్రజలు ఏం చేయాలి? ఇప్పుడు ఒక దేశం మొత్తం మీద, రాష్ట్రం మొత్తం మీద, జిల్లా మొత్తం మీద, టౌన్ మొత్తం మీద ఒక ఇంటిని ఒక టౌన్షిప్లో ఒక చిన్న ఇంటిని తీసుకుంటే అందులో ఒక భార్య, ఒక భర్త, 2 పిల్లలు, న్యూక్లియస్ ఫ్యామిలీ గుర్తుపెట్టుకుంటే ఇందులో బయటికి వెళ్ళకూడదు అనేది లాక్డౌన్ పాయింట్ ఆఫ్ వ్యూ మెయిన్ ఉద్దేశం. సో గవర్నమెంట్ ఆ విధంగా సక్సెస్ చేసింది. వీళ్ళు ఇంట్లో ఉన్నారు, వీళ్ళు ఏం చేయాలి? అందులో మగవాడి పాత్ర కింద కదా ఆ ఆడవాడి పాత్ర అంటే తల్లి పాత్ర చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ క్లీన్ ఫుడ్, ఏం తినాలి, ఎన్నిసార్లు తినాలి, ఏ ఫుడ్స్ తినాలి, తర్వాత ఏ వాటర్లో ఉపయోగించాలి, ఇవన్నీ డిసైడ్ చేసేది తల్లి మాత్రమే. ఆ తల్లి కావచ్చు, భార్య కావచ్చు. సో ఉదయాన్నే లేచి బ్రష్ చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ ఒక ఇంటిని యూనిట్గా తీసుకున్నాం. వ్యక్తిగత పరిశుభ్రత అనేది ఎక్కడి నుంచి మొదలెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు అన్ని డిస్కషన్ వస్తుంది, చెప్తున్నాను. ఉదయాన్నే లేవని బ్రష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ నీళ్ళలో, వేడి నీళ్ళలో 2-3 చెంచాలు సాల్ట్ వేసుకొని బాగా గొంతులో పోసుకొని, గొంతు తగలాలి, లోపల గొంతు తగలాలి, బాగా పుక్కులిచ్చి చూసేసి ఒక గ్లాస్ మొత్తం ఇప్పించిన తర్వాత లేదా ఈ ప్రశ్న ముందే ముక్కులో కూడా ఒక సైంటిఫిక్ స్టడీ కూడా ఉంది దీని మీద. ఎల్విస్ స్టడీ అంటారు. ఎల్విస్ అంటే ఎడిన్బర్గ్ లూథియన్స్ వైరల్ ఇంటర్వెన్షన్ స్టడీ అనేసి ఇంగ్లాండ్లో వాళ్ళు స్టడీ చేశారు. నేసల్ క్లీనింగ్, నేసల్ వాష్, నేసల్ ఇరిగేషన్, నేసల్ డౌకింగ్, సో ఇవన్నీ పేర్లు ఉన్నాయి. మొత్తానికి చెప్పడం అంటే ముక్కులు శుభ్రపరచుకోవడం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే వైరస్ మొట్టమొదటి ఉండేది ముక్కులో లోడ్ ఎక్కువ ఉంటుంది, ముక్కు తర్వాత గొంతులో లోడ్ ఎక్కువ ఉంటుంది. సో ఆ లోడ్ మనం అది తెల్ల రూపంలో ఉండొచ్చు, లేకపోతే తడి రూపంలో ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, దాన్ని క్లియర్ చేసేస్తే ట్రాన్స్మిషన్ ఉండదు. ముందు హౌస్ హోల్డ్ కాంటాక్ట్స్లో ట్రాన్స్మిషన్ ఆపేస్తాం. సో ఏం చేయాలి? ఫస్ట్ స్టడీస్లో కూడా ఏంటంటే 8 రోజుల పాటు పాజిటివ్ ఉండేది, 4 రోజులకే అది క్లియర్ అయిపోతుంది. హాస్పిటల్ స్టే అనేది కూడా 5 రోజులు 6 రోజులు ఉండేది కూడా 3 రోజులు తగ్గుతుంది. అంటే ఎలాగ ముక్కుని క్లియర్ చేయడము, నేసల్ రోడ్ని ఎలా క్లియర్ చేయడం అనేది రాబోయే రోజుల్లో కోవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్లో కూడా హాస్పిటల్లో పెట్టబోతున్నారు. ఎందుకు? ఇప్పుడు వైరస్ తగ్గిపోయిందనుకో స్ప్రెడింగ్ ఏ ఉండదుగా. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ సరే, మా ఇంజెక్షన్స్ ఉన్నాయి, ట్రీట్మెంట్స్ ఉన్నాయి, వ్యాక్సిన్స్ ఉన్నాయి, ఓకే, అది 1 పార్ట్. 1 పార్ట్ ఏంటి? మన ఇంట్లో ఫస్ట్ రాకుండా ఏం చేసుకోవాలి అంటే
హైపర్టోనిక్ సెలైన్ విత్ థ్రోట్ ఇది మౌత్ వాష్ అది ఎల్వి స్టడీ వాళ్ళు ప్రూవ్ చేశారు, వైరల్ లోడ్ తగ్గిందని. ఇంకోటి అమెరికాలో కూడా ఒక మెడికల్ యూనివర్సిటీ సెంటర్ అది వాండర్బుల్ యూనివర్సిటీ మెడికల్ సెంటర్ వాళ్ళు, నేషనల్ టెన్నిస్ వాళ్ళు కూడా దీని మీద నేసల్ వాష్ మీద వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు కూడా దాంట్లో కూడా వచ్చిందంటే వైరల్ లోడ్ తగ్గింది, తర్వాత హాస్పిటల్ స్టే అనేది తగ్గింది, తర్వాత కామన్ కాంప్లికేషన్స్ కూడా 20% రెడ్యూస్ చేశారు, 15% 20% రెడ్యూస్ చేశారు. అంటే ఈ ఇంపార్టెన్స్ ఇంటి నుంచే మొదలవ్వాలని చెప్పి నా ఉద్దేశం. ఇంకోటి సార్, ఇప్పుడు కరోనాకు సంబంధించి వాట్సాప్ గ్రూపుల్లో, ఫేస్బుక్లో ఫలానా మెడిసిన్ మీ ఇంట్లో పెట్టుకోండి, ముందస్తుగా ఇది ఒక ట్యాబ్లెట్ అదొక ట్యాబ్లెట్ అది కాబట్టి రోజు ఒకటి వేసుకోండి, విటమిన్ సి ట్యాబ్లెట్, విటమిన్ డి ట్యాబ్లెట్, విటమిన్ జి ట్యాబ్లెట్ అని వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లలో ఈ నడుస్తున్నాయి. ఇవి వేసుకోవడం ఎంతవరకు కరెక్ట్? అంటే డాక్టర్ యొక్క సూచన లేకుండా డైరెక్ట్గా వ్యక్తులు పోయి మెడికల్ షాప్ దగ్గర పోయి కూర్చొని వేసుకోవడం వల్ల ఇంకా వేరే రకమైన ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా? ఇది వేసుకోవచ్చా? ఒకటి అంటే ఇప్పుడు సీజన్ ఏంటంటే వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఎలర్జీ ఉన్న వాళ్ళకి మాటికి జలుబు చేసే అవకాశం ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆ వాతావరణం, చలి వాతావరణం జలుబు పడుతుంది కాబట్టి 2 రోజులు అలా జలుబు మెయింటైన్ అయితే కొంచెం ఫీవర్స్ వచ్చినట్టు కనిపిస్తుంది. దాంట్లో పారాసెటమాల్ వేసుకోవడం వల్ల తప్పైతే లేదు. ఒకటి. 2 వైటమిన్ సి టాబ్లెట్స్, ఎందుకంటే వైటమిన్ సి టాబ్లెట్స్ ఏంటంటే రోగ నిరోధక శక్తిని పెంచుతుంది, యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఫుల్గా ఉన్నాయి కాబట్టి ఏదైనా గాయాలైనా కూడా జబ్బులు వచ్చినా కూడా తొందరగా మానడానికి పనికొస్తుంది. సో అది రొటీన్గా వేసుకోవడంలో తప్పలేదు. అదొకటి. బి కాంప్లెక్స్ అనేది ఇప్పుడనే కాదు, ఈ పాండమిక్ అనే కాదు, ఇండియన్స్ అందరికి కూడా బి కాంప్లెక్స్ లోపాలు ఉన్నాయి. ప్రతి వాళ్ళు కూడా రోజుకు బి కాంప్లెక్స్ వేసుకోవాలి. పనులుగా ఇప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ లాగా పడుతుంది కాబట్టి ఇప్పుడు మానసికమైన ఒత్తిడి కూడా వస్తాం. ఇది కరోనా వచ్చినా రాకపోయినా సరే ఇంటి పక్కన వచ్చిందంటే ఇక్కడ స్ట్రెస్ వస్తాం. ఆ స్ట్రెస్ను దాటుకోవాలి అంటే బి కాంప్లెక్స్ వైటమిన్స్ అనేది వేసుకోవడం మంచిది, తప్పలేదు. మోరోవర్ ఏంటంటే అందరికీ ఫుడ్ అనేది ఇప్పుడు ప్రాపర్ డైట్గా అనేది అందరికీ దొరకదు. ప్రోటీన్ సఫిషియంట్ అమౌంట్స్లో దొరకాల, కార్బోహైడ్రేట్ సఫిషియంట్ అమౌంట్స్లో దొరకాల, వైటమిన్స్ కూడా సఫిషియంట్ అమౌంట్ దొరకాల. దీని ఏమన్నానంటే మామూలు ప్రాపర్ డైట్ అంటాము. ఆ డైట్ అందరికీ దొరకదు కాబట్టి ఏంటంటే ఏం తిన్నా. ఇప్పుడు ఇంకొకసారి ఇక్కడ చిన్న ఇంట్రొడక్షన్, ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క తీరుగా మరణాల రేటు ఉంటుంది. భారతదేశానికి వస్తే ఒక తీరుగా ఉంది, అమెరికాలో ఒక తీరు. ఇట్లా ఈ మరణాల రేటు డిఫరెన్స్ ఉండడానికి కారణం ఏంటి? ఎస్, మరణాల రేటు దాని ఏంటంటే ఇప్పుడు రీసెంట్ సిసిఎంబి డైరెక్టర్ గారు కూడా చెప్తా ఉన్నారు, జన్యు క్రమాలు విపరివర్తనాలు జరుగుతున్నాయి, మ్యుటేషన్స్ జరుగుతూ ఉన్నాయి. ఒక్కొక్క కంట్రీలో ఒక్కొక్క విధంగా దాని యొక్క జన్యు రూపాన్ని మార్చుకుంటూ వైరస్ స్ప్రెడ్ అవుతా ఉంది. ఈ వెస్టర్న్ కంట్రీస్లో, కోల్డ్ కంట్రీస్లో ఇంతకుముందు అది బాగా విరులెంట్గా ఉండేది. అంటే స్ట్రెయిన్ టైం కూడా ఇవ్వకుండా న్యూమోనియా 2-3 డేస్కి న్యూమోనియాకి వెళ్ళిపోయి ఐసీయూలోకి వెళ్ళి వెంటిలేటర్ పెట్టుకోవాల్సిన పరిస్థితి. కానీ ఇండియాలోకి వచ్చేసరికి ఆ స్ట్రెయిన్ కాస్త విరులెన్స్ అంటే ప్రమాద తీవ్రత ఉంది, అది తగ్గింది. అంటే దాంట్లో జన్యుక్రమం చేంజ్ వచ్చింది. అంటే అది ఖండాంతర వైరస్ జన్యుక్రమాన్ని మార్చుకుంటుందా లేకపోతే రీజన్ బట్టి మార్చుకుంటుందా కావట్లేదు. బట్ 180 రకాలు అయితే ప్రపంచవ్యాప్తంగా దాని జన్యుక్రమాలు 180 రకాల తేడా ఉన్నాయని కనుక్కున్నాం. ఓకే, ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, యాజ్ ఏ ఈఎన్టీ డాక్టర్గా ఈ కరోనా వైరస్ పట్ల ప్రజలు ఏ రకంగా అప్రమత్తంగా ఉండాలి? జలుబు వచ్చిన ప్రతి ఒక్కడు కరోనా వచ్చినట్లుగా సమాజం చూస్తుంది. సేమ్ టైము కరోనా ఎవరికైతే జలుబు వచ్చిందో అతను కూడా నాకేమైనా కరోనా వచ్చిందో ఏమో అనే భయపడపరుస్తుంది. మరి ఇప్పుడున్న సీజన్, వర్షాకాలం సీజన్లో జలుబు సహజమని చెప్పేసి మీరు చెప్తూ ఉంటారు. ఇప్పుడు ప్రతి జలుబు కరోనాగా మారే అవకాశం ఉందా? లేదా కరోనా అతన్ని మనం టచ్ చేయవచ్చునే కరోనా వస్తుందా? లేదా ఈ మధ్య తేడా ఏంటి? దాని మీద చెప్తాను.
ఈ సీజన్ వర్షాకాల సీజన్లో మెయిన్ ఏంటంటే ఎలర్జీ, జలుబు కామన్గా సీజనల్ ఎలర్జీ ఉండే వాళ్ళకి కొద్ది గొప్ప లైట్గా ఎక్కువ తక్కువ జలుబు చేస్తూనే ఉంటుంది. ప్రతి జలుబును కూడా మనం కోవిడ్-19 వల్ల వచ్చిన సిమ్టమ్స్ వల్ల మనం అనుకోవడానికి లేదు. ఎందుకంటే కోవిడ్-19లో కూడా స్టేజెస్ ఉన్నాయి. ఐదు రకాల గ్రూప్స్ ఉన్నాయి, టైప్స్, ఆ యొక్క సివియారిటీ ఆఫ్ సిమ్టమ్స్ని బట్టి. సో ప్రతి జలుబుని కరోనా జలుబు లేదా కరోనాలో వచ్చిన జలుబు కింద లెక్క వేయకూడదు ఒకటి. రెండోది, ఒకవేళ ఆ జలుబు కనుక కరోనా లాగా ఉంది, కరోనా సిమ్టమ్స్ లాగా వచ్చినాయి అని చెప్పేసి ఒక ఎక్స్పర్ట్ అది PCR టెస్ట్ ద్వారా అయితేనేమి లేకపోతే సిటీ స్కాన్ టెస్ట్ ద్వారా అయితేనేమి కనుక్కోగలిగితే ఆ వ్యక్తిని వెలివేసినట్టుగా చూడటం, ఆ కుటుంబాన్ని వెలివేసినట్టుగా చూడటం, సో అదొక సోషల్గా సామాజిక అంటరానితనంగా చూడటం అనేది కరెక్ట్ కాదు. అది మంచి పద్ధతి కూడా కాదు. రేపు పక్కింటోడికి ఎవరికో జరిగిందని మనం ఏమైనా అలా చేస్తే రేపు ఎల్లుండి మనకే జరిగితే, సో కాబట్టి అది కరెక్ట్ కాదు కదా. సో అది అందరికీ వచ్చే అవకాశం ఉంటుంది. మనము గవర్నమెంట్ ప్రకారం, గవర్నమెంట్ ఇచ్చిన రూల్స్ ప్రకారం జాగ్రత్త పాటిస్తూ మన ఇంట్లో ఉంటూ ఎవరికైనా కానీ ఉన్నవాళ్ళకి కూడా మనం ఫోన్లో ధైర్యం చెప్పగలిగే విధంగా ఉండాలి. ఏం కాదు, తగ్గిపోతుందని చెప్పే విధంగా ఉండాలి. కానీ ఇంకోటి, ఇప్పుడు రీసెంట్గా కూడా డెడ్ బాడీస్ ద్వారా కూడా క్రిమేషన్ చేయడానికి కూడా ఇబ్బందిగా ఉందని చెప్తా ఉన్నారు. నేను మళ్ళీ చెప్తున్నానండి, కరోనా వైరస్ అనేది డెడ్ బాడీలో ఉండదు, చనిపోతుంది. బ్రిటిష్ మెడికల్ జర్నల్లో లేటెస్ట్ అప్డేట్లో కూడా 6 జూలై 2020 ఆ బుక్లో కూడా వాళ్ళు క్లియర్గా చెప్పారు, కరోనా అనేది డెడ్ బాడీస్ వల్ల స్ప్రెడ్ అవ్వదు. కాబట్టి మనిషి కనుక చనిపోతే వైరస్ కూడా డెడ్ అయినట్టే, సేఫ్ డిస్పోజ్ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి నేను అథెంటికేటివ్ అయితే ఈ విషయం చెప్పుకుంటున్నాను. నమస్తే.